ఇక డీటెయిల్స్ చూద్దాం. అనంతపురంలోని బీసీ హాస్టల్లో ఇంటర్ విద్యార్థి తేజ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తానుంటున్న హాస్టల్ బాత్రూంలో టవల్తో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించిన కాళ్ళు నేలకు ఆనుకుని ఉండటం, మెడపై గాయాలు లేకపోవటం, కాలిపై ఎవరిదో సెల్ నెంబర్ ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాత్రూంలో ఉరివేసుకుని కనిపించినా గొంతుపై ఎలాంటి గాయాలు లేవు. కాగా హాస్పిటల్లో ఎవరో విద్యార్థి కొడుతున్నాడని తనతో చెప్పినట్టు తేజ తండ్రి లింగమయ్య తెలిపారు. తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఎవరో ఏదో చేశారని అనుమానం వ్యక్తం చేశారు. ఇంటర్ విద్యార్థి తేజ అనుమానాస్పద మృతిపై మంత్రి సవిత విచారణను ఆదేశించింది. ఉరివేసుకుంటున్నట్లు హాస్టల్ అధికారులు సిబ్బంది చెప్పటం, యువకుడి మెడపై ఎలాంటి గాయాలు లేకపోవడంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి సవిత ఘటనపై పూర్తి విచారణ చేసి నివేదిక అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి ఇబ్బంది చెప్పారా? చాలా నాకు ఇబ్బందిగా ఉంది. 15 days క్రితం బాగలేదని చెప్పి అక్క వాళ్ళు చూపించారు ఊరికి వచ్చి. చూపించిన తర్వాత టాబ్లెట్స్ ఏ డాక్టర్ దగ్గర చూపించారు? అక్కడే డాక్టర్ దగ్గర చూపించారు. ఆ మెడిసిన్స్ అంతకుముందు అనంతపురంలోని బీసీ హాస్టల్లో ఇంటర్ విద్యార్థి తేజ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తానుంటున్న హాస్టల్ బాత్రూంలో టవల్తో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. కాలు నేలకు ఆనుకుని ఉండటం, మెడపై గాయాలు లేకపోవటం, కాలిపై ఎవరిదో సెల్ నెంబర్ ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాత్రూంలో ఉరివేసుకుని కనిపించినా గొంతుపై ఎలాంటి గాయాలు లేవు. కాగా హాస్పిటల్లో ఎవరో విద్యార్థి కొడుతున్నాడని తనతో చెప్పినట్లు తేజ తండ్రి లింగమయ్య తెలిపారు. తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఎవరో ఏదో చేశారని అనుమానం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, శశి, అనంతపురంలో నిన్న బీసీ హాస్టల్లో విద్యార్థి తేజ ఆత్మహత్య తీవ్ర కలకలం లేపుతోంది. అయితే నిన్న సెలవు రోజు కావడంతో నిన్న హాస్టల్లో ఎవరు లేని సమయంలో హాస్టల్ బాత్రూమ్ లో తేజ ఉరి వేసుకొని అయితే చనిపోయినట్టయితే తెలుస్తుంది. అయితే దీన్ని గమనించిన తోటి విద్యార్థులు తేజ ఎంతసేపు బాత్రూమ్ నుంచి బయటికి రాకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూసేపాటికి తేజ అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తేజను బతికించాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, చివరికైతే కాలేదు. అలాగే దీని మీద అంటే ఆత్మహత్య పైన కూడా పూర్తిగా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అయితే తేజ కళ్యాణదుర్గం పాలవాయికి చెంది ఇంటర్ మొదటి సంవత్సరము అనంతపురం ఒక కళాశాలలో చదువుతూ బీసీ హాస్టల్లో అయితే అక్కడే ఉంటున్నాడు. కాకపోతే తేజ మృతి చెందిన వార్తను తర్వాత కూడా అర్ధగంట తర్వాత హాస్టల్ వార్డెన్ అక్కడికి రావడం అనేది కొంచెం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే తేజ ఒంటిపైన చిన్న చిన్న గాయాలను కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సంఘటనా స్థలాన్ని వెంటనే తెలుసుకున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అయితే సంఘటనా స్థలానికి సవితతో పాటు కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు సంఘటనా స్థలానికి చేరుకొని ఈ ఆత్మహత్య పైన పూర్తి విచారణ చేపట్టి దీనిపైన ఎలాంటి నిష్పక్షపాతంగా అయితే దీన్ని చేయాలని అయితే ఆదేశించారు. అయితే ఈ రోజు ఉదయం 9 గంటల తర్వాత పోస్ట్ మార్టం తర్వాత వివరాలు వెల్లడిస్తామని అయితే ఎస్పీ గారు అయితే చెప్పినట్టు తెలుస్తుంది. శశి, ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ విజయ్. ఏ డాక్టర్ దగ్గర చూపించారు? అక్కడే డాక్టర్ దగ్గర చూపించారు. ఆ మెడిసిన్స్